ఇక్కడ ఉన్న నాకు రోషం కలుగుతుంది. భక్తిహీనులను, దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచి నడుచుచున్న వారిని చూచి రోషం కలుగుతుంది. దుష్టులు దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే కోపమే, అవగాహన చేసుకోకపోతే కోపమే, పట్టించుకోకపోతే కోపమే, ధిక్కరిస్తే కోపమే, కాదని చేయకపోతే కోపమే. అహంకారంగా ఉండే వాళ్ళను చూస్తే కోపమే నాకు. ఎందుకు కోపం? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ ధర్మశాస్త్రం విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు రోషం. చదువుతూ ఉన్నాను చూడండి, 53వ చరణంలో, నాకు అధిక రోషము పుట్టుచున్నది. కాలిపోతుంది, నా హృదయం కాలిపోతుంది. ఈరోజు నేను ఇక్కడ కాలిపోవచ్చు, కానీ దేవుని వాక్యాన్ని వినకపోతే నువ్వు ఒకరోజు నువ్వే కాలిపోతావు. ఈరోజు నాకు మండచ్చు, కానీ రేపు నువ్వు మండుతావు.